ఏనుగులు మరియు ఎలుకలు. ఒకప్పుడు అడవిలో ఒక పెద్ద చెట్టు కింద ఎలుకల గుంపు శాంతియుతంగా నివసించేది. కాని ఒకసారి ఏనుగుల గుంపు ఆ మార్గం గుండా వెళుతూ అన్ని ఎలుకల ఇళ్లను ధ్వంసం చేశాయి. దానితో వాటిలో ఉన్న చాలా వరకు ఎలుకలకు గాయాలయ్యాయి. అప్పుడు ఎలుకల రాజు ఏనుగు రాజుతో మాట్లాడాలి అని నిర్ణయించుకుని, ఏనుగురాజు దగ్గరికి వెళ్లి ఏనుగుల మందను మరొక మార్గం ద్వారా వెళ్లమని కోరాడు. ఏనుగురాజు దీనికి అంగీకరించి, మరో మార్గం వెతికి నీటి నుండి ఏనుగుల గుంపును తీసుకెళ్లాడు. కాబట్టి ఎలుకల ప్రాణాలు కాపాడబడ్డాయి. ఒకరోజు ఏనుగుల వేటగాళ్ల బృందం వచ్చి, ఏనుగులను పట్టుకోవడానికి పెద్ద వలను వేశారు. అప్పుడు ఏనుగులు భారీ వలలలో చిక్కుకున్నాయి. అప్పుడు ఏనుగుల రాజుకు అకస్మాత్తుగా ఎలుకల రాజు గుర్తుకు వచ్చాడు. చిక్కుకోకుండా ఉన్న మందలోని ఏనుగులలో ఒకదానిని పిలిచి, ఎలుక రాజు వద్దకు వెళ్లి విషయానికి చెప్పమని చెప్పాడు. ఏనుగు వెళ్లి ఎలుకల రాజుకు జరిగిన విషయానికి చెప్పింది. ఏనుగు మాట విని, ఎలుక రాజు తన ఎలుకల గుంపుని తీసుకుని, ఏనుగులు చిక్కుకున్న వల దగ్గరికి వెళ్లి వలలను కత్తిరించి, ఏనుగుల గుంపును వల నుండి విడిపించాయి.